అనిత్యాన్ని, అశాశ్వతమైన దాన్ని విడిచి ఒక్క గురువునే ధ్యానించాలి. ఇది భావనా సాతత్య సాధన. అనిత్యము, అశాశ్వతము అయిన వానిని విడిచిపెడితే వైరాగ్యం జనిస్తుంది. సద్గురువు బ్రహ్మ చైతన్య గనుడు, సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగడం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. కంసుడు, రావణుడు, కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో గాని లేదా భయంతో గాని దేనినైనా ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు. అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింపచేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం, ఎక్కడి మరణం. గురువు యొక్క నామాన్ని జపించడం వలన పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇటువంటి మహిమగల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ వాచ మనసా నేను వారికి అనన్య శరణు జొచ్చుతాను. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెబుతాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి.